హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను మండే రోజు తీసిన వ్లాగ్ అండి. సో మార్నింగే గేట్ బయట వాటర్ చల్లేసి ముగ్గు పెట్టుకున్నా అండ్ బాల్కనీలో కూడా చిన్న క్లీన్ చేసేసుకొని అయితే ముగ్గు పెట్టేసేసుకున్నా. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి మాపింగ్ స్టిక్తో అయితే తుడుస్తున్నా. అన్ని రూమ్స్తో హాల్ అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఎవ్రీ మండే, వెనస్డే అండ్ ఫ్రైడే కంపల్సరీ అయితే ఇలా చేసుకొని ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటా అనమాట. వీలైతే మా హస్బెండ్ పెడతారు, లేదంటే నేనే పెట్టేసుకుంటా. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు వచ్చినుండే అండి. తనతో అయితే మా చిన్నోడు ఆడుకుంటున్నాడు మార్నింగే లేచి. ఈ లోపు నేను కిచెన్ క్లీన్ చేద్దామని అయితే వచ్చాను. మొత్తం పొయ్యిగట్టు అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు ఉంటే అవైతే తోముతున్నా. ముందు రోజు నైటే నేను తోమేసి పడుకుంటా. కాకపోతే ఏదైనా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ పని ఉంటే మాత్రం మార్నింగ్ అయితే తోముకుంటా. నైట్ అట్లా ఒక బ్లౌజ్ అయితే మా మమ్మీది కట్ చేశాను అనమాట. అందుకని చెప్పి కొన్ని గిన్నెలు ఉంటాయి, అవైతే మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటున్నా. ఈ గిన్నెలన్నీ పొయ్యిగట్టు పైన అయితే ఇట్లా పెట్టేసుకుంటున్నా. వాటర్ అన్నీ పోయినాక వాటి ప్లేస్లో అవి బోర్లు ఇద్దామని చెప్పి. అండ్ తర్వాత వన్ సైడ్ వాటర్, వన్ సైడ్ అయితే పాలు అయితే పెట్టేసిన వేడైతే అని చెప్పి స్నానానికి కూడా హీట్ వాటర్ పెట్టేసుకున్నా. ఇక్కడైతే మా చిన్నోడు చూడండి, నేను బ్రష్ చేస్తుంటే వాడు నాతో పాటు అయితే బ్రష్ చేసేసుకుంటున్నాడు. తర్వాత స్నానం అంతా కంప్లీట్ అయిపోయినాక పూజ చేసుకున్నా, దీపం అయితే పెట్టేసిన. బట్ ఆ రోజు అయితే పువ్వులు లేవు, మా హస్బెండ్ లేరు కదా అని ఉంటే అయితే పువ్వులు తీసుకొస్తుండే. ఇక్కడైతే నేను పని చేస్తుంటే మా చిన్నోడు వాడి పనిలో వాడు బిజీ ఉన్నాడు. ముగ్గు ఖరాబ్ చేసినావా? ఏం చేస్తున్నావు? అంటే నీట్గా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చాయ్లో మురుకులు అయితే వేసుకున్నా. ఊరి నుంచి పండగకి చేసినవి తెచ్చుకున్నా కదా, అదే నాకు బ్రేక్ఫాస్ట్ లాగా అయితే యూజ్ అయిపోతుంది అనమాట డైలీ. ఇలా ఎవరికి చాయ్ అప్పల కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చి దొండకాయలో పెసరపప్పు వేసి వండామని అయితే దొండకాయలు అయితే పండుగ తీసేసి మంచిగా అయితే కట్ చేసేసుకుంటున్నా. ఆల్రెడీ కుక్కర్లో పప్పు అయితే కడిగేసుకున్నా అండి. అందులోనే దొండకాయలు, పసుపు, జీలకర్ర అండ్ ఉప్పు వేసేసి కుక్కర్ అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. అండ్ ఇంకొకటి అయితే సైడ్కి రైస్ కుక్కర్లో రైస్ కూడా ఆన్ చేసేసుకున్నా. సో ఇవి రెండు అయిపోయే లోపు నేను ముందు రోజు స్టిచ్ చేసుకునే ఫాల్స్, లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తడిపి ఆరేసుకున్నా అనమాట. వారిపోయి అని చెప్పి అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నా. ఈ శారీ చూస్తున్నారా, ఈ శారీ అయితే మా అక్క నాకు స్టిచ్ చేసుకోమని వాళ్ళ బాబుతో అయితే పంపించింది. ఎందుకంటే ఇంకో 2 డేస్లో అమ్మ వాళ్ళతో కలిసి అందరం మేడారం వెళ్తున్నాము. ఒక కొత్త శారీ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి స్టిచ్ చేసుకోమని తన దగ్గర ఉంటే పంపించింది. ఎందుకంటే నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ మేడారం ట్రిప్ ఉంటుంది అని అనుకోలేదు. అక్కడి నుంచి ఏం శారీస్ అయితే తెచ్చుకోలేదు. అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ప్రజెంట్ లేరని చెప్పేసి అక్క అయితే ఒక శారీ పంపించింది. మిగతావి నా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటా అనమాట. సో ఇక్కడైతే నేను వంట కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకైతే ఫుడ్ అనేది పెట్టేసి ఇందాక చూపించిన శారీ ఉంది కదా, దాని మీదకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. నార్మల్గా ఏం డిజైన్ పెట్టకుండా నార్మల్గా అయితే రౌండ్ నెక్తో అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ నేను మా అమ్మ వాళ్ళది ఒక బ్లౌజ్ ఉంటే కట్ చేశాను అనమాట. కాటన్ బ్లౌజ్ ఈజీయే కదా, తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అమ్మది అయితే స్టిచ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే నాది కూడా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కస్టమర్ నాకు స్టిచ్ చేయమని 2 డ్రెస్సులు అయితే ఇచ్చారు. సైడ్ స్టిచ్ అండ్ డబల్ స్టిచ్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. సో అవి కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇవాళ. సో ఇవాళ వ్లాగ్ అండి ఇది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.